అందరికీ నమస్కారం అండి. తిరుమల శ్రీవారి దర్శనం సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆయన ఇద్దరు కుమార్తెలను టీటీడీ అధికారులు మహద్వార దర్శనం చేయించడం ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పచ్చు. అయితే ఆలయ సాంప్రదాయాలకు ఇది విరుద్ధమేమీ కాదు. ఎందుకంటే గతంలో మనకు భక్తులు తక్కువగా ఉన్నప్పుడు భక్తులందరూ కూడా మహద్వారం నుంచే కూడా దర్శనం చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత జనం పెరిగినప్పుడు వచ్చే ముఖ్యమైన వ్యక్తులకి ప్రోటోకాల్ ప్రకారంగా దర్శనం ఎలా పోవాలన్నది అధికారులు ఇస్తూ ఉన్నారు. అంటే ఇది ఆలయ ఆచారాలు సాంప్రదాయాల ప్రకారం అయితే తప్పేం కాదు, కానీ ఒక పద్ధతి అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే మన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే ముఖ్యమంత్రి వరకు కూడా ఎవరు కూడా మహద్వారం నుంచి వెళ్లకుండా తమకు తామే ఒక పద్ధతి అయితే ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 40-50 ఏళ్ళుగా, నాకు తెలిసి 40 ఏళ్ళకు పైనే ఈ ఆచారం అయితే అనుసరిస్తూ ఉన్నారు. అటు సీనియర్ నేత అయిన చంద్రబాబు అయినా తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఎప్పుడు కూడా అయినా మహద్వారం నుంచి రాల. కేవలం బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు కానీ, లేదా ప్రధాని ఇతర రాష్ట్రపతి కానీ అలా ఉన్నత స్థాయి వ్యక్తులు వచ్చినప్పుడు కానీ వాళ్ళతో పాటు వస్తారు తప్ప తమకు తాము వ్యక్తిగతంగా వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇటు జగన్ కానీ ఇటు చంద్రబాబు కానీ ఇద్దరు, గతంలో రాజశేఖర రెడ్డి కానీ ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా మనకంటే దాదాపు మనకున్న సమాచారం మేరకు అయితే రాలేదు. అయితే ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఈ విధంగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ విధంగా మహద్వార దర్శనం ఇద్దరు కుమార్తెలతో రావడం ఒక రకంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పచ్చు. మరి ఆయన కూడా కొంచెం ఇది పాటించుంటే బాగుండేది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులే రానప్పుడు ఉప ముఖ్యమంత్రి అంటే సాధారణంగా రాజ్యాంగంలో అయితే ఉప ముఖ్యమంత్రి అనే పదం ఉండదు. మంత్రి ఆయన రాజ్యాంగం ప్రకారం చూస్తే మంత్రి వరకే చెప్పుకోవచ్చు. మరి ఆయన ఏ విధంగా మరి ఎందుకు ఒప్పుకున్నారు? సాధారణంగా పవన్ ప్రతిదీ చూస్తారు, ఆయన ఏం పెద్ద తను సర్వసాధారణ వ్యక్తిగానే ఎక్కువగా ఆయన వ్యవహరిస్తూ ఉంటారు. మళ్ళీ అలాంటి వ్యక్తి మహద్వారం నుంచి మరి ఎందుకు వచ్చారని చూడాలి. ఒకవేళ అధికారులు ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి రండి మీరు పర్వాలేదని చెప్పినా కూడా ఒక్కసారి ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులైనా కానీ, తిరుపతికి సంబంధించిన నాయకులైనా ఒక్కసారి చెప్పుంటే బాగుండేది. మళ్ళీ విమర్శలు ఏమీ రాకుండా ఈ విధంగా మీరు కూడా వైకుంఠం క్యూ లైన్ నుంచి వచ్చి ఉంటే సరిపోయిండేది అని చెప్పండొచ్చు. అదేం వైకుంఠం నుంచి వచ్చేది కూడా ఏం కాదు. మామూలుగా ముఖ్యమైన వ్యక్తులు వచ్చినప్పుడు నేరుగానే వచ్చేస్తారు. ఎంత ఒక 10 నిమిషాలు కూడా పట్టదు అక్కడ నుంచి వాళ్ళు వైకుంఠం లైన్ నుంచి మనం ఇక్కడికి ఏదంటే మహద్వారం చేరుకునేదానికి. ఎందుకంటే పూర్తిగా ఎవరు ఆపేది ఉండదు, నేరుగా వాళ్ళు వచ్చేస్తారనమాట. మరి ఇది కూడా ఒక్కసారి చూసుకొని ఉంటే భవిష్యత్తులో విమర్శలకు కానీ, లేకపోతే భవిష్యత్తులో మరో ప్రభుత్వంలో మంత్రులు కానీ ఇలా మహద్వారంలో వెళ్ళినప్పుడు వాళ్ళు విమర్శించే నైతికత అయితే ఇక కూటమి ప్రభుత్వానికి, కూటమిలో ఉన్న పార్టీలకు ఉండదని మాత్రం చెప్పుకోవచ్చు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ మహద్వార దర్శనం మరి మఠాధిపతులు కానీ, పీఠాధిపతులు కానీ, ఇటు ముందుగా చెప్పినట్టు గవర్నర్ కానీ, అపై స్థాయిలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఇలాంటి వ్యక్తులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీళ్ళు వచ్చేప్పుడు చేసే మహద్వార దర్శనం ప్రస్తుత కాలంలో పవన్ కళ్యాణ్కు ఇవ్వడం మరి ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒకసారి టీటీడీ కూడా ఆలోచించుకుంటే బాగుంటుంది.